మిత్రులారా నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నాడు. మామూలుగా కాదు. కొందరిని భయపెట్టి, కొందరిని ప్రలోభపెట్టి, కొందరిని భయభ్రాంతుల్ని చేసి ఎలాగోలాగా తన గుప్పిట్లోకి తీసుకోవాలనేటటువంటి కొత్త వ్యూహంతో ఆయన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడండి. దాని మీద అమెరికన్ కాంగ్రెస్లో మనం మాట్లాడింది ఇవన్నీ కూడా వీడియోలు మళ్ళీ మీరు వినే ఉంటారు. అవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకోవాల్సినటువంటి పని లేదు. కానీ ఇక్కడ రెండు విషయాలు. అమెరికా ప్రెసిడెంటు అగ్రరాజ్యానికి అధినేత ఆయన ఇప్పుడే ఏదో ఆ దేశంలో నాయకులందరూ కళ్ళు తెరిచినట్టు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంతా తణుకొని చూసుకుంటుంటే, అయ్యయ్యో మొత్తం ప్రపంచం అంతా మనల్ని దోచేసుకుంటుందే, అన్యాయంగా మన మీద పన్నులు వేసేసి మనల్ని అన్యాయం చేసేసిందే, మనం కళ్ళు తెరవలేదు, మనం కళ్ళు మూసుకొని ఉన్నాం, మనం నిద్రపోతున్నాం, ఇదిగో అందరూ మనల్ని కొరుక్కొని తినేస్తున్నారని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాతో సహా అందరినీ కూడా పేరు పేరున తిట్టాడు. ఏమిటయ్యా అంటే అసలు దేశాలన్నీ కూడా చిన్న బ్రెజిల్ లాంటివి, మెక్సికో లాంటివి, వాటితో పాటు ఫ్రాన్స్, చైనా, వీటన్నిటితో పాటు ఇండియా కూడా ఆఖరికి అధిక పన్నుల రూపంలో వాళ్ళని దోపిడీ చేసేస్తున్నారు. ఎంత దారుణం, ఎంత అన్యాయం చూడండి. పాపం అమెరికాకి ఎన్ని కష్టాలు వచ్చినాయో. ఈ కష్టాలను తీర్చడానికి అమెరికా ప్రజలు ఆఖరికి ట్రంప్ని ఎన్నుకున్నట్టున్నారు. ఆ ట్రంప్ ఇప్పుడు అమెరికాని ఆదుకోవడానికి ఇదిగో ఒక కొరడా పట్టుకొని మిగిలిన దేశాల మీద జళిపించడం మొదలుపెట్టాడు అన్నమాట. అయితే ఆయన ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, వేరే దేశాల మీద ఏ రకమైనటువంటి కామెంట్లు చేస్తున్నాడు. అందరూ కూడా మనల్ని పన్నుల రూపంలో దోచేసుకున్నారు. మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అమెరికా ఏమిటి, అంత అగ్రరాజ్యం ఏంటి, సామ్రాజ్యవాద దేశం ఏంటి, ప్రపంచాన్నే శాసించేటటువంటి దేశం ఏంటి, చిన్న దేశాలు కాదు పెద్ద దేశాలని కూడా యుద్ధంలోకి నడపగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి దేశం ఏంటి, ఇదేమిటి, అసలు తమ దేశం ఎంత అన్యాయంగా దోపిడీకి గురవుతుంటుంటే వేరే దేశాలు దోచుకుంటుంటే వీళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని ఎలా కూర్చున్నారని మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ మిత్రులారా, అంత ఆశ్చర్యానికి మనం గురి కావాల్సిన అవసరం లేదు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తక్కువవాడు కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలు, ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు, అందులో ఉన్నటువంటి వ్యంగ్యము, ఇదంతా చూస్తుంటుంటే ఒక అగ్రరాజ్యానికి పెద్దన్నలాగా, ఒక అగ్రరాజ్యానికి ఉండేటటువంటి అధినేతలాగా ఆయన మాట్లాడలేదు, ఒక సైన్యాధినేతలాగా మాట్లాడాడు. యుద్ధ భూమిలో నిలబడి సైన్యాన్ని బాగా రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడతారే, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి అలా మాట్లాడితే ప్రపంచం అంతా ఊరుకుంటుందా? ఏమి ఊరుకోలేదు. మెక్సికో ఊరుకోలేదు, కెనడా ఊరుకోలేదు, బ్రెజిల్ ఊరుకోలేదు, ఫ్రాన్స్ ఊరుకోలేదు, చైనా ఊరుకోలేదు. చైనా అయితే ఘాటుగా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఏమనుకుంటున్నారు మీరు దేనికైనా సరే మేము సిద్ధమే, మీరు పన్నుల యుద్ధమైనా మేము సిద్ధమే, వ్యాపార యుద్ధమైనా సిద్ధమే, ఆఖరికి ఏ యుద్ధమైనా మేము సిద్ధమే అని చెప్పి డైరెక్ట్గా ఇలాగే మాట్లాడారు. స్నేహంగా చేతులు కలపండి, స్నేహంగా ఉంటాం, యుద్ధం అంటారా, యుద్ధానికి మేము సిద్ధమే అని చెప్పి వాళ్ళు పన్నుల రూపంలో మీరు అంత అంటే మేము ఇంత అని ఇది మొత్తానికి. కానీ అందరూ కూడా ఆఖరికి కెనడా లాంటి చిన్న దేశానికి నాయకుడు కూడా మా స్వావలంబనాన్ని, మా స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే శక్తి మాకుంది, మేము మీకు లొంగిపోము, మాలో కలిసిపోండి అంటున్నాడు వచ్చి ట్రంప్. ఆఖరికి ఉక్రెయిన్ నాయకుడు పాపం జెలెన్స్కీ వస్తే అతన్ని కూడా బెదిరించి ఏం చేశాడు, మొత్తానికి ఇద్దరు ముష్టి యుద్ధం చేసుకున్నట్టుగా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడి చివరికి అతను పాదాక్రాంతం అయిపోయాడు జెలెన్స్కీ. అసలు ట్రంప్కి రష్యాకి మధ్య ఈ బాంధవ్యం ఏంటి? ట్రంప్ రష్యా వైపు మొగ్గడం ఏంటి? ఎప్పుడో ఆ కాలాన్ని గుర్తు తెచ్చుకోండి, ఒకసారి నిక్సన్ని గుర్తు చేసుకోండి. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కాలంలో ఆయన రష్యాని ఎదుర్కోవడం కోసం చైనా వైపు ఉంటే, ఇప్పుడు ట్రంప్ చైనాని ఎదుర్కోవడం కోసం రష్యాని నెమ్మదిగా మంచి చేసుకునేటటువంటి కార్యక్రమంలో ఉక్రెయిన్ని తీసుకెళ్ళి అడ్డంగా తాకట్టు పెట్టేసేటటువంటి పని కూడా చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే మొత్తం ప్రపంచం అంతా కూడా ట్రంప్ని తప్పుపడుతుంటుంటే మన దేశం మాత్రం మౌనంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, ఏం మాట్లాడలేదు, ఇలాగ నోటి మీద వేలేసుకొని కూర్చొని ఉన్నారు. మనకు నష్టం లేదా ఏమిటి దీనివల్ల?
ఈ టారిఫ్స్ ఏంటి, రెసిప్రోకల్ టారిఫ్స్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఏంటంటే ఏం లేదు, ఏం మాట్లాడకండి అని అంటున్నారు అంతే. మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్ళాడు ప్రతినిధి బృందంతో, అక్కడ అందరితో మాట్లాడతాడంట. అలాగే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్తో కూడా మాట్లాడతారంట. వీళ్ళు ఏం మంతనాలు చేస్తారో, ట్రంప్ను కలిసి మాట్లాడతారో, ఏమి సంభాషణలు చేస్తారో, ఏం ఒప్పందాలు చేసుకొస్తారో ఏమో కానీ ఇండియన్ ఎకానమీకి ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉందో 100% పైగా ఇండియా అంట వాళ్ళ దేశంలో దిగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తుల మీద, మన దేశంలో దిగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తుల మీద, అమెరికా ఉత్పత్తుల మీద 100% పైగా టారిఫ్స్ వేసేస్తున్నారని చెప్పేసి ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా ఇండియా గురించి మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మోడీ గారు కౌగిలించుకున్నారు, చెవుల్లో ఏం మాట్లాడుకున్నారు ఏమో కానీ మౌనంగా వచ్చేసాడు. కానీ ఆయన మాట్లాడిన ప్రతిసారి ఇండియా గురించి మాట్లాడతారు, ఇండియా మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. దీని గురించి అసలు ఏమిటి వాళ్ళు ఎంత విధిస్తున్నారో మనము అంతే విధిస్తాం పన్ను, ఇందులో నష్టం ఏమిటి అనేటటువంటిది ఎవరైనా అనుకోవచ్చు మిత్రులారా. ఇందులో చాలా విషయం ఉంది. సింపుల్గా మీకు ఒక లెక్క చెప్తాను. వాళ్ళది ఉత్పత్తులు మనకి దాదాపు 29 బిలియన్ డాలర్లు, 29 బిలియన్ డాలర్లు అనుకోండి. వాళ్ళ ఉత్పత్తులు మన దగ్గరికి వస్తే మన ఉత్పత్తులు దగ్గర 52 బిలియన్ డాలర్లు మన ఉత్పత్తులు అమెరికా వెళ్తున్నాయి. సో అమెరికా ఉత్పత్తుల మీద మనం వేసేటటువంటి సుంకం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో అమెరికా వేస్తే మన ఉత్పత్తులన్నీ కూడా అక్కడ డమాడోల్ అయిపోతాయి. ఎందుకంటే మనం అక్కడ మన ఉత్పత్తులకు గిరాకీ తగ్గిపోతుంది, మన సేల్ మార్కెట్ పడిపోతుంది, అక్కడ మార్కెట్లో మన వస్తువులకు విలువ పడిపోతుంది, వేరే దేశాల యొక్క వస్తువుల యొక్క మార్కెట్ పెరుగుతుంది. సింపుల్గా చూడండి, మన దేశంలో తయారైన సెల్ ఫోను, చైనాలో తయారైన సెల్ ఫోను రెండింటిని పక్కన పెడితే మన దేశంలో తయారైనటువంటి సెల్ ఫోన్ 20,000 ఉంటే, చైనాలో తయారైన సెల్ ఫోన్ 10,000 ఉంటే, రెండు ఫీచర్స్ సమానంగా ఉంటే ఏది కొంటాడు ఇది కొంటాడు అనమాట. సో అధిక పన్నులు మన వస్తువుల మీద విధించడం వల్ల మనకు ఆ విధమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇది సింపుల్ లెక్క, అసలు ఎవరిని మనం అడగక్కర్లేదు. ఒక్క చాట్ జీపీటీని అడిగితేనే మనకు చెప్పింది. సో మన ఉత్పత్తులు అమెరికా వెళ్ళేవి ఇంచుమించు సగం పైగా ఉన్నాయి వాళ్ళ దిగుమతుల కంటే మనం చేసేటటువంటి ఎగుమతులు 50% అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆ మేరకు టారిఫ్ పెరిగితే నష్టం మనకు బాగా వాటిల్లుతుంది. ఇక్కడ ఇండియన్ మార్కెట్లు, ఇండియన్ బిజినెస్లు అందరి మీద ఆ ప్రభావం పడుతుంది. జాబ్స్ మీద ప్రభావం పడుతుంది, ప్రొడక్షన్ మీద ప్రభావం పడుతుంది, అన్ని రకాలుగా కూడా ప్రభావం పడుతుంది. కానీ మన వాళ్ళు మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడటం లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ని తప్పు పడుతుంటుంటే, ట్రంప్ని కబడ్దారని వేలెత్తి చూపిస్తూ ఉంటుంటే మనం మాత్రం మౌనంగా ఉన్నామండి. ఒక చాట్ జీపీటీని అడిగితే సింపుల్గా చెప్పింది అసలు ఏమిటి ఈ ట్రంప్ విధించినటువంటి టారిఫ్ వల్ల మనకేమిటి నష్టం అంటే సింపుల్గా హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఇండియా అని చెప్తే చాట్ జీపీటీ చెప్పింది. చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు, ఆ లెక్క చెప్పింది చక్కగా. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ బికమ్ ఎక్స్పెన్సివ్. అది అంటే అమెరికన్ మార్కెట్లో మన ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఇతర దేశాల నుంచి వచ్చేవి వాటితో తులనాత్మకంగా చూస్తే మనవి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఇక్కడ మన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, ఇక్కడ ఉద్యోగాల మీద వేటు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అన్ని రకాలుగా అతలాకుతలం అవుతుంది. వేరే దేశాల మీద వచ్చేటటువంటి ఉత్పత్తులకి మన ఉత్పత్తులకి ఉన్నటువంటి ఆ టారిఫ్ అనేటటువంటి దాంట్లో ఈక్వాలిటీ లేదు. ఇది చాలా లోతైనటువంటి విషయము. అందుకని మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అక్కడ ఎక్స్పెన్సివ్గా మారిపోవడం వల్ల మన మార్కెట్ పడిపోతుందన్నమాట. 2 స్టీల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే యుఎస్ పుట్ టారిఫ్స్ ఆన్ స్టీల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ లైక్ చైనా. దానివల్ల ఏమవుతుందంటే దిస్ కుడ్ లీడ్ టు ఎక్స్ట్రా స్టీల్ బీయింగ్ డంప్డ్ ఇన్ ఇండియా విచ్ హర్ట్స్ ఇండియన్ స్టీల్ కంపెనీస్ అన్నీ కూడా కుదేలు అవుతాయి దీనివల్ల అని చెప్పి. ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది స్లో డౌన్ అయిపోతుంది. రూపీ వీకెన్స్, రూపాయి విలువ పడిపోతుంది, బలహీనం అయిపోతుంది, నీరసం అయిపోతుంది, డాలర్ల ముందు సాగిలు పడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అన్నీ అంటే ఏవో 2-3 రంగాల్లో కొంచెము లాభం కలిగేటటువంటి అవకాశాలు ఉన్న మొత్తం మీద అమెరికా విధిస్తున్నటువంటి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటటువంటివి ఉన్నాయి. దానివల్ల ఇండియన్ ఎకానమీ మీద విపరీతమైనటువంటి దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆఫ్టర్ ఆల్ మామూలు చాట్ జీపీటీ కూడా చెప్పినటువంటి మాట, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. కాబట్టి మిత్రులారా, దీని మీద మన వాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు. మరి
ఆ జెలెన్స్కీ లొంగిపోయినట్టు బహిరంగంగానే ఆయన లొంగిపోయాడు ఒక లేఖ రాసి. మెక్సికో మాత్రం సమస్య లేదు, కెనడా మాత్రం సమస్య లేదు అని ఆయన వాళ్ళు అంటున్నారు. కానీ మనం మాత్రం అటు అనడం లేదు, ఇటు అనడం లేదు. చైనాలాగా కటువుగా, ధీటుగా, ఘాటుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇంత మౌనం కూడా అవసరం లేదు. మరి ఈ మౌనానికి అర్థం ఏంటి? రెచ్చిపోతున్నాడు అక్కడ ట్రంప్. ఆయన్ని కట్టడి చేయడానికి మరి భారత్ ఏం చర్యలు తీసుకుంటుంది? అది ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటి విషయాలు, గాఢమైనటువంటి విషయాలు. ఎవరి మౌనంలో ఏ అర్థం ఉందో మనకు తెలియదు. కానీ విషయం అయితే ఇది మిత్రులారా, చూడాలి ఇది ట్రేడ్ వారా, నిజంగా వరల్డ్ వారా, ఏ దేశాలు ఎటువైపు మొగ్గుతున్నాయి అనేటటువంటిది కూడా చూడాలి. ఒకప్పుడు చైనాని మంచి చేసుకోవడం కోసం నిక్సన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రష్యాని మంచి చేసుకోవడం కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గ్లోబల్ పరిణామాలు, ఇట్లాంటి పరిణామాలు మరి ప్రపంచవ్యాప్తంగా ఏ పరిస్థితులకు దారితీస్తాయి ఏమిటి అనేటటువంటిది ఈ ప్రస్తుతానికైతే ఊహించడానికి కూడా మనకు అందటం లేదు. కానీ పరిణామాలైతే తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆత్మనిర్భర భారతం, విశ్వగురు మరి ఇండియా ఏం చేస్తుంది? ఈ విషయంలో ఎలా బయటపడుతుంది? 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలోకి మనం వెళ్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న ప్రధానమంత్రి చెప్పారే, నిజంగా జరుగుతుందా? 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటామా? అమెరికా విధిస్తున్నటువంటి ఈ పరిస్థితులు చూస్తుంటుంటే, ఇప్పుడు ఈ వాణిజ్యం వ్యవహారం ఇదంతా చూస్తుంటుంటే ఆ గీటురాయికి మనం, ఆ లక్ష్యానికి మనం చేరుకుంటామో లేదో తెలియదు. నాయకుల మాటల్లో అయితే చేరుకుంటాం. మరి ఇది ఎట్లా చేరుకుంటామో ఏమో. ఈ యుద్ధాన్ని ఎలా తట్టుకుంటారో మన వాళ్ళు, ఎలా బయటపడతారో చూడాలి మిత్రులారా. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.